గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను రీసెంట్గా ఏఎంసీ కుక్వేర్ కొనుక్కున్నానండి. ఇది హెల్దీ ఆప్షన్ అని చెప్పి చాలామంది చెప్తే లెస్ ఆయిల్ లెస్ వాటర్తో కుక్ చేసుకోవచ్చు అని చెప్తే తీసుకున్నానండి. ఈ విజల్ ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాతనే మనం కుక్ చేసుకుంటాము. చూడండి, ప్రీహీట్ చేసిన వెంటనే అది చూడండి 1 minute ప్రీహీట్ చేసింది నేను. అప్పుడే వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. రైస్ కుక్ చేస్తున్నాం అండి ఫస్ట్ టైం. ఆ రైస్ మనం ఎంత రైస్ అనుకున్నాం అంత రైస్ తీసేసుకొని సేమ్ 1:2 రేషియోతోనే తీసుకోవాలన్నమాట. 1 కప్ రైస్కి 2 కప్పుల వాటర్ తీసుకుంటాము. ఈ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది క్విక్గా కుక్ అయిపోతుంది. దీనికి ఒక స్పెషల్ లిడ్ ఒకటి ఇచ్చుంటారు, క్విక్ లిడ్ అని. ఆ లిడ్ మనం సపరేట్గా ఈ వెజల్స్తో పాటు ఈ బౌల్స్తో పాటు సపరేట్గా పర్చేజ్ చేసుకోవాలి. ఆ లిడ్ ఈ బౌల్తో పాటు ఇవ్వరు అనమాట. అదే ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ లిడ్ పెడుతున్నాము. దాన్ని ఏం లేదు, ప్రెస్ చేసి వాల్వ్ లాక్ చేసుకోవాలన్నమాట. దీనికి తర్వాత ఎట్లా కుక్ అయిందని మనకెక్కడ తెలుస్తుంది అంటే, ఇప్పుడు దీనికి విజయథర్మ్ అని ఇక్కడ ఇచ్చారు కదా, టర్బో సాఫ్ట్ అని ఇచ్చారు కదా, ఈ సాఫ్ట్లో కుక్ అయిపోతుంది రైస్ అయితే. ఇక్కడ చూడండి, అక్కడ ప్రెషర్ కూడా పోతుంది చూడండి, ఎల్లో కలర్ దగ్గర వాల్వ్ ఒకటి ఉంది కదా, ప్రెషర్ కూడా పోయేది అనమాట అది. ఇప్పుడు రెడ్ అటువైపు సాఫ్ట్ కలర్ వెళ్ళిపోయింది కాబట్టి కుక్ అయిపోయింది. మంట కట్టేసాము. చూడండి, ప్రెషర్ ఏమైనా ఉందని చూసుకున్నాం, రెస్టింగ్ ఇచ్చి ఏం లేదు. ఇంక ఇది ఓపెన్ చేసేసుకోవడం అనమాట. ఈ వాల్వ్ ఓపెన్ చేసి ఇట్లా తిప్పేసి లాక్ తీసేసి ఓపెన్ చేసుకోవడం అనమాట. అంతే ఫ్రెండ్స్, రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఫస్ట్ వైట్ రైస్ చూద్దాం, ప్లెయిన్ రైస్ చూద్దాం అని చెప్పి కుక్ చేశాను. తర్వాత చాలా రెసిపీస్ చేశానులేండి, నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మష్రూమ్ బిర్యానీ అవి. ఈ వాళ్ళకి ఇంతే ఫ్రెండ్స్, రైస్ అయితే చాలా బాగా కుక్ అయింది. చాలా టైం కూడా సేవ్ అవుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.